ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మనము వాక్యదానాని కోసం తీసుకున్న భాగం సామువేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 48 నుండి 51 వరకు ఉన్న వాక్యాలు. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా, దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసేలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చునందున వాడు నేలను బోర్లపడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసేలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్లపడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాణ్ణి చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూసి పారిపోయిరి. ఈ భాగం మనందరికీ బాగానే తెలుసు. దీని ద్వారా ఈరోజు మనం ఏం నేర్చుకుంటామంటే, గోలియాతు వంటి అనేక సమస్యలు మన ముందున్నాయి. దావీదు గోలియాతుని ఎలా అయితే జయించాడో అలాగే మనము మన సమస్యలను ఎలా జయించాలని చూద్దాం. గోలియాతు అంటే మనం జయించలేకపోతున్న మన సమస్యలే. మన సమస్యలు కూడా గోలియాతు లాగే చాలా ఎత్తుగా లావుగా ఉంటాయి. వాటి తీవ్రత వల్ల మనల్ని చాలా ఇబ్బంది పరుస్తూ ఉంటాయి. ఇదే అధ్యాయంలోని 4 నుండి 7 వరకు ఉన్న వాక్యాలను చూసినట్టయితే ఈ గోలియాతు ఎంత ఎత్తుగా లావుగా ఉన్నాడో వాని ఆయుధాలు వస్త్రాలు ఎలాంటివో చూడగలుగుతాం. ఈ గోలియాతు 40 దినములు ఉదయమును సాయంత్రమును సౌలును మరియు ఇశ్రాయేలీయుల్ని భయపెడుతూ ఉన్నాడు. ఇదే అధ్యాయంలోని 11వ వాక్యం చూసినట్టయితే సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులయ్యిరి అని చూస్తాం. వీళ్ళేమీ బలహీనులు కారు. ఇంతకు ముందు చాలా యుద్ధాలు చేసి జయించిన వాళ్ళే. ఇప్పుడు కూడా పూర్తి ఫిలిష్తీయుల సైన్యం పైకి వెళ్ళి యుద్ధం చేస్తే జయించగలిగిన వాళ్ళే. అయితే ఇది ఎరిగిన ఫిలిష్తీయులు గోలియాతుని ముందుగా నిలిపి సౌలును ఇశ్రాయేలీయులను భయపరిచి ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇదే విధంగా మన జీవితంలో కూడా సాతాను పని, అప్పులు, పరిచర్య, వ్యాపారం, ఆరోగ్యం, పిల్లలు, వివాహం వాటిని మన ముందు ఉంచి మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. మనము కూడా గతంలో ఎన్నో విషయాల కోసం ప్రార్థించి జయం పొందుకున్నాము. అయినా సరే కొన్ని విషయాల్లో కొన్ని సంవత్సరాలుగా, నెలలుగా, రోజులుగా ఎంత ప్రార్థించినా జయం పొందలేకుండా సమస్యని దాని తీవ్రతని చూసి భయపడిపోయి ముందుకు వెళ్ళలేకపోతున్నాము. చూడండి, భయం అన్నది మన లోపలికి వస్తే మనం సరిగా తిండి తినలేము, నిద్రపోలేము, మనకి సమాధానం ఉండదు, ఏ పని కూడా సరిగా చేయలేము. ఒక్కోసారి మన ఆలోచనలు కూడా మారిపోతుంటాయి. అయితే దావీదు గోలియాతుని జయించిన విధంగా మనం మన సమస్యల్ని ఎలా జయించగలం? దావీదు గోలియాతుని జయించినప్పుడు అతను ఎలాంటి ఒక వ్యక్తి అయి ఉన్నారు? ఈ దావీదు ఎవరో చూద్దాం. దావీదు అందరి చేత తిరస్కరించబడిన ఒక వ్యక్తి. ఆయన తల్లిదండ్రులు, సహోదరులు అందరూ ఈనంగా చూసేవారు. 17 ఏళ్ల వరకు తన తండ్రి గొర్రెల్ని మేపుకుంటూ అడవిలో ఉండేవాడు. తన జీవిత కాలాన్ని ఆయన అడవిలో ఒంటరిగా గడిపేవాడు. దావీదు ఇశ్రాయేలీయుల రాజవుతాడని, గోలియాతుని జయిస్తాడని, అనేక యుద్ధాలు చేస్తాడని దేవునికి ముందుగానే తెలుసు. కానీ దేవుడు అతనికి యుద్ధం విద్యలు నేర్పించడానికి మరెవ్వరి దగ్గరికి పంపకుండా తన దగ్గరే ఉంచుకొని తనే అన్నీ నేర్పించారు. సితారా బాగా వాయింపగలిగిన ఒక మనిషిని చూసి తీసుకురండి అని రాజైన సౌలు చెప్తే ఆయన సేవకుల్లో ఒకడు దావీదు గురించి చెప్తున్న మాటలు చూద్దాం. సామువేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 18వ వాక్యం. చిత్తగించుము, బెత్లెహేముడైన ఈషాయి యొక్క కుమారులలో ఒకని చూచితిని. అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసినయ్యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగానున్నాడని చెప్తున్నాడు. చూడండి, ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో దావీదు సితారా బాగా వాయించేవారట. అంత మాత్రం కాకుండా ఆయన బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, యెహోవా వానికి తోడుగా ఉన్నారు అని చూశాము. ఇంత గొప్ప విద్యము, శూరము అడవిలో ఉన్న దావీదుకు ఎవరు నేర్పించారు? మాట నేర్పరి అని చెబుతున్నప్పుడు అడవిలో మాట్లాడడానికి దావీదుతో మనుషులే లేనప్పుడు ఎలా నేర్చుకున్నారు? దేవుడు అన్నీ నేర్పించారు.
ఒకవేళ దావీదు ఊర్లో ఉండుంటే అందరిలాగే ఆయన తల్లిదండ్రులు, సహోదరులు అందరి ప్రేమ దొరుకుంటే ఆయన ఊర్లో ఉంటూ చదువుకునేవారు. లేదంటే ఏదైనా ఒక పని చేసుకుని కుటుంబంతోనూ, స్నేహితులతోనూ సంతోషంగా ఉండేవాడు. కానీ దేవునికి దొరికేవాడు కాదు. దేవుడు దావీదుని మానసికంగానూ, శారీరకంగానూ ఏ విధంగా బలపరచాలి అనుకున్నారో ఆ విధంగా రూపించడానికి అయ్యేది కాదు. దేవుడు సౌలుని రాజుగా ఎన్నుకున్నారు. కానీ అతనికి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదు. అందుకే సౌలు పడిపోయాడు. దావీదులాగా మీలో కూడా ఎవరైనా ఎక్కడైనా ఒంటరితనం అనుభవిస్తున్నారా? అందరి చేత తిరస్కరించబడుతున్నారా? అది ఒకవేళ మీరు పనిచేసే చోట అవ్వచ్చు, స్కూలో కాలేజో అవ్వచ్చు, లేదంటే ఏదైనా గ్రూప్ అవ్వచ్చు, లేదా మీ ఇల్లు కూడా కావచ్చు. దావీదుతో ఉన్న దేవుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు. మీరు ఒకవేళ ఇలా అనుకుంటుండొచ్చు, నాకెవరూ లేరు, నేనంటే ఎవరికీ ఇష్టముండదు, నన్నందరూ పగ చేస్తారు, ఎవరికీ నా అవసరం లేదు అంటూ ఒక మూలన కూర్చుని ఇదే నా జీవితం అని చెప్పడం మానేసి నీ దగ్గరలో నిలుచున్నా, ఎప్పుడు నీకు తోడయ్యున్నా, ఒకవేళ తల్లిదండ్రులు తోసివేయని దేవుని వైపు ఒక్కసారి చూడు. దావీదు ఫ్యూచర్ ఏంటో దావీదుకు తెలీదు. కానీ ఆయన ఫ్యూచర్ ఎరిగిన దేవుడు ఆయన ఒంటరితనంలో ఆయనకి ఏది అవసరమో అది దేవుడే నేర్పించారు. దావీదుకు తాను రాజభవనంలో సితారా వాయిస్తానని, గోలియాతుతో యుద్ధం చేస్తానని తెలుసుండలేదు. దేవునికి తెలుసు కాబట్టి దేవుడు అతనికి ఈ విద్యలు నేర్పించారు. చూడండి, గోలియాతు లాగా యుద్ధం చేయడానికి గోలియాతుకు ముందు లేదంటే తర్వాత ఎవరూ రాలేదు. అందుకే దేవుడు దావీదుకు సింహాలతోనూ ఎలుగుబంట్లతోనూ అడవిలో యుద్ధం నేర్పించారు. ప్రియమైన సహోదర సహోదరి, ఇదే విధంగా దేవునికి నీ ఫ్యూచర్ ఏంటో తెలుసు. నిన్ను ఏదో ఒక పని కోసం ప్రిపేర్ చేయడానికి దేవుడు నిన్ను సపరేట్ చేసి తీసుకొని వచ్చున్నారు. నిన్ను నువ్వు పూర్తిగా దేవునికి సమర్పించు. ఎవరికీ లేనంత కష్టాలు, ఒంటరితనం నీకు మాత్రమే ఉంటే, ఎవరికీ లేనంత బలం దేవుడు నీకు ఇచ్చి, దేవుడు తనకి కావాల్సిన విధంగా నిన్ను రూపించి దావీదులాగా ఒక్కరోజు అందరి ముందుకు నిన్ను బయటకి తీసుకొని వస్తారు. ఇంకా మనము ఇదే అధ్యాయంలోని 49వ వాక్యం చూసినట్టయితే, తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి ఒక రాయి తీసుకున్నారని చూసాం. దావీదు ఈ రాయిని ఎక్కడి నుండి తీసుకొని వచ్చారని చూసినట్టయితే, ఇదే అధ్యాయంలోని 40వ వాక్యంలో, తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకుని తన యుద్ధనున్న చిక్కములో నుంచుకుని వడిసేల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. అయితే దావీదు ఈ రాయిని ఏటి లోయలలో నుండి తీసుకుని వచ్చారు. ఏటి లోయలలో ఉన్న రాయి యొక్క ప్రత్యేకత ఏంటి? ఎందుకని దావీదు వేరే ఏ స్థలంలో ఉన్న రాయి తీసుకోకుండా ఏటి లోయలలో ఉన్న రాయి మాత్రమే తీసుకున్నారు? మొదటిగా చూసినట్టయితే, ఏటి లోయలలో ఉన్న రాయి ఎప్పుడు నీటిలో ఉంటుంది. నీరు ఎప్పుడు వేగంగా ప్రవహించడం వల్ల నీరు రాయిని తాకి ప్రవహించే ప్రతిసారి రాయిలోని కఠినమైన చిరిగిన భాగాలని స్మూత్గా మార్చేస్తుంది. ఈ విధంగా రాయి స్మూత్ అవ్వాలంటే ఈ ప్రాసెస్ ఒక్క రోజులో లేదంటే ఒక్క నెలలో అయ్యేది కాదు. దీనికి కొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది. బైబిలులో నీటిని పరిశుద్ధాత్మతో పోల్చబడింది. మనము కూడా ఈ రాయి వలె పరిశుద్ధాత్మ చేత నడిపించబడి దేవుని వాక్యానికి అప్పగించి మనలో ఉన్న కఠినతనము, చెడ్డతనము, వాక్యానికి విరుద్ధమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆ రాయి వలె స్మూత్ అయితే, ఆ రాళ్ళు ఎప్పుడు నీటిలో ఉన్నట్టు మనము ఎప్పుడు పరిశుద్ధాత్మలో ఉంటే మనము ఆ రాళ్ల వలె స్మూత్గా మార్చబడతాం. దావీదు ఆ నున్నని రాళ్ళని చేతిలో తీసుకుంటే ఆ రాళ్ళు ఆయన చేతికి ఏ హాని చెయ్యలేదు. ఆయన అరచేతికి గాని వేళ్లకు గాని ఏ విధమైన గాయం అవ్వలేదు. ఇదే విధంగా మనము స్మూత్గా మార్చబడితే ఏ మనిషికి కూడా మాటల్లో కానీ క్రియలలో కానీ ఏ హాని చెయ్యలేము. కానీ అదే సమయంలో ఆ రాయి గోలియాతుని నేలన పడేలాగా చేసినట్టు మనము మన ముందున్న సమస్యల్ని, సాతాని క్రియల్ని లేనట్టు చేయవచ్చు. ఇంకా రాయి తీసి వడిసేలతో విసిరి కొట్టాడు అని చూశాము. రాయి వలె పరిశుద్ధాత్మలో నున్నగా మార్చబడిన నువ్వు దేవుని వాక్యాన్ని, దేవుని నామాన్ని వడిసేలలాగా విసిరి కొడితే, అంటే నీ నాలుక ద్వారా పలికి నీ పెదాల ద్వారా చెబితే గోలియాతు లాంటి సమస్యలు పడిపోతాయి. కానీ దానికి నీ నాలుక, నీ పెదాలు వడిసేలలాగా స్ట్రాంగ్గా ఉండాలి. సామెతలు 18వ అధ్యాయం 21వ వాక్యంలో చూసినట్టయితే,
జీవ మరణములు నాలుక వశం అని రాయబడింది. నీ నోటి నుండి పలికే దేవుని నామానికి, దేవుని వాక్యానికి శక్తి ఉంది. ఎప్పుడు అంటే నిన్ను నువ్వు సరిచేసుకుని నీ పెదాలలో ఉన్న చెడుతనంని విడిచిపెడితే నువ్వు పలికే దేవుని నామానికి, దేవుని వాక్యానికి శక్తి ఉంటుంది. ఇక్కడ మనం ఇంకొక విషయం చూసినట్టయితే ఇదే అధ్యాయంలోని 45వ వాక్యంలో నేను దేవుని పేరట నీ వద్దకి వస్తున్నానని, 47వ వాక్యంలో యుద్ధము యెహోవాదే అని దావీదు చెబుతున్నది చూస్తాం. యుద్ధం చేసింది దావీదే, కానీ అందులో జయం ఇచ్చింది దేవుడు. మనము కూడా మన సమస్యలపైన మనమే యుద్ధం చేయాలి. ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, ఎగ్జామ్ రాయాలన్నా అది మనమే చెయ్యాలి. అందులో మనకి జయం ఇచ్చేది దేవుడు. ఎలా అంటే దావీదు గోలియాతు వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. గోలియాతు దావీదు వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. నిలిచిన వ్యక్తికైతే ఎవరైనా గురి తప్పకుండా కొట్టవచ్చు. కానీ ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తున్న సమయంలో రాయి నుదటికి సరిగా పడాలి. ఇంకెక్కడికి కొట్టినా గోలియాతు నేలన బోర్ల పడడు. ఎందుకంటే వానతలలో శిరస్త్రాణం ఉంది. నుదటిలో చిన్న గ్యాప్ మాత్రమే ఉంది. ఈ సమయంలో రాయి నుదటికి సరిగా పడాలి అంటే అది దేవునికి మాత్రమే సాధ్యము. ఎంత ట్రైనింగ్ ఉన్న మనిషి అయినా, ఎలాంటి ఎక్స్పర్ట్ అయినా ఇద్దరు స్పీడ్గా పరిగెత్తుతున్నప్పుడు కొట్టడానికి అవ్వదు. యుద్ధము యెహోవాదే. ఇలాగే మనం చేయాల్సినది చేసినప్పుడు అందులో దేవుడు మనకి జయమిస్తారు. ఇంకా గోలియాతు నేలన బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి వాని తలను తెగవేసెను అని చూశాము. ఇబ్రీయులకు 4వ అధ్యాయం 12వ వాక్యంలో చూసినట్టయితే కత్తిని దేవుని వాక్యానికి పోల్చబడింది. దేవుని వాక్యం ద్వారా సమస్యని కత్తరిస్తే మరలా ఆ సమస్య ఇంకెప్పుడు తల ఎత్తకుండా పోవును. దావీదు యుద్ధ వస్త్రాలు ధరించి కానీ, కత్తితో కానీ యుద్ధం చేయకుండా తనని తాను దేవునికి సమర్పించుకుని దేవుని సహాయంతో గోలియాతుని జయించాడు. ఇదే విధంగా మనము కూడా మనల్ని దేవునికి అప్పగించి దేవుని సహాయంతో మన ముందున్న పెద్ద పెద్ద సమస్యల్ని జయిస్తూ ప్రార్థనతోనూ ఆరాధనతోనూ దేవునితో నడుస్తూ ముందుకి సాగిపోదాం. ఈ మాటల ద్వారా దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.